బాయ్. ఎవరు షూట్ చేస్తాడు? డ్రైవింగ్ చేస్తాడు, నేను షూట్ చేయనా? మరి నీకు ఎదర్ సీట్ ఎందుకు ఇచ్చారా? మా తమ్ముడు అడవిలోకి వచ్చేసరికి అడవి మనిషి అయిపోయాడండి. నైట్ అడవిలోకి వచ్చి పుల్లలు నరుకుతున్నాము, చీకులు కాల్చుకుంటున్నాం. సూర్యుడు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సరదాగా చిన్ననాటి స్నేహితులు కలిసి ప్రకృతి ఒడిలో నిద్రించడానికైతే వెళ్తున్నాము. ఒక్కరోజు నిద్రించి రేపు వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఇద్దరం బయలుదేరుతున్నాం. పాలకొల్లో ఇంకొక ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళని పికప్ చేసుకుని అయితే మా ప్రయాణాన్ని సాగిస్తాం. మరి నలుగురు ఫ్రెండ్స్ అయితే పాలకొల్లు నుంచి బయలుదేరడం జరుగుతుందండి. పని అండి, నాగు, నేను, మా సాయి, నలుగురం కలిపి ప్రకృతి ఒడిలోకి బయలుదేరుతున్నాం. చెప్పట్లేదు ఎంత అందంగా తయారై కూర్చున్నాడు చూడండి. డ్రెస్ మన బయట నుంచి కార్ ఆఫ్ చూస్తే కనపడిపోతున్నాడు. మన మెయిన్ రోడ్ మీద అటు చేసి ఇటు చేసి ఈసీ రాకుండా చేయండి. ఇంత నొక్కి పలుకుతున్నాడు అంటే వస్తుందిరా, నీకు సరిపోతలే. అందుకే ఎదురు కూర్చోమన్నాడు సార్. ఇప్పుడు ఎలా పట్టుకోలేండి అక్కడ దాకా? ఎందుకు కూర్చోమన్నా? మరి వీడియో ఎవరు షూట్ చేస్తాడు? డ్రైవింగ్ చేస్తాడు, నేను షూట్ చేయనా? ఎవరు చేస్తాడు చెప్పు. మరి నీకు ఎదర్ సీట్ ఎందుకు ఇచ్చారా? రాణి మందులు చూస్తానంటే తీసుకొచ్చాను. అది గుండెట ఆడతాను అంతే. నేను ఒక 500 ఇచ్చి సర్లే ఇంకా ఏందో అనుకున్నాను. అనుకుని లోపు సుధగాడు వచ్చాడు. ఎక్కడ ఉన్నారు అంటే బరిలో ఉన్నానంటే వచ్చాడు. పెట్టిన తర్వాత ఎందుకుంటే ఆడు ఎరా 2 మీద అది ఏదో సరదాగా ఆడతానంది. ఆడినప్పుడే 500 పోద్దా? చేస్తారని భయం వేసింది అడిగి. 2 మీద వేసేసింది, పోయింది. వాటర్ ఉంటుంది అడిగి, అందుకనే ఇంటి 2 మీద. 500 నేను ఆటగా చూసి ఎంజాయ్ చేస్తాను. సీదర్గా ఉన్నప్పుడు ఇది పెన్నకి వెనకాల తిప్పేసి పేపర్ పెట్టి ఎంత పొడుగు వచ్చిలో ముక్కు పెట్టుకొని కవక పట్టుకెళ్ళి కిచకలు పొడిచేసి అనేది అనేది హెడ్ మాస్టర్ దగ్గర సార్ నన్ను కొట్టాడు సార్ ఇది సార్ చూడండి అల్ల అవుతున్నాడు. కారణం ఏంటి అసలు? శ్రీధర్ ఏం చేశాడు? ఏం చేయక్కర్లేదు. అలా పెద్దగా ఉండేవారు కదా, ఇంత పొడుగుండేవారు ఉండేవాళ్ళం కదా. వాళ్ళని కొట్టలేము, కొట్టేవారు. కొడితే నాకు పెన్నిచ్చి పొడుతూ అలవాటు కదా, కసకర పొడి చేసి అది నా ముందు అది చూసాను నేను. మాట్లాడండి కొట్టేస్తున్నాను చేసి చాలా యాసలేసుడు ఇలా ఇప్పుడు కనబడుతున్నా. అయ్యో నిజంగా సాక్ష్యం కదా దానికి, నేనే సాక్ష్యం. మరి నువ్వు పక్కన ఉన్నావు కదా ఇప్పుడు. ఎవరు ఇందులో సాక్ష్యం ఉందిలే. పొడిచినప్పుడు ఇలాగా నా పెన్ అప్పుడు పంపేశాడు, నీకు గుర్తుందా? ఈడి పన్నట్టు పొడిచేట్టు పంపేసి నా కోసం. ఎవరు? భాస్కర్ రావుని. భాస్కర్ సేదరావు కాదు భాస్కర్ రావు. అసలు ఆడు క్లాస్ నుంచి బయటకు వస్తాకే నాన్న సంకలాగితాడు పుడిచేస్తానని. బయట ఉండి ఈ మూల నుంచి ఆ మూల నుంచి 2 ఎంట్రన్స్ ఉండే కదా. నేనేమో వీడికి చెప్పడం అటువంటి ఆడి ఇటు వస్తున్నాడు ఇప్పుడు అటు వస్తున్నాడు అని. వీడు బయట కవర్ చేసాడు. ఆడి ఇంటికి వెళ్తాడు పాపం వచ్చి వేస్తాడు. నాకు పెన్ తీసుకొచ్చి ఇచ్చాడు. పెన్ ఇచ్చాడా? పొడిపించుకోలేదురా, ఇచ్చాడు అంతే. నేను పొడిచోని చెప్తున్నాను, నువ్వు మిస్ అయ్యాడు గురించి చెప్తున్నావు. క్లారిటీ ఉన్నాను. అదేలే అంటే భయం ఎలా ఉంటుందో కూడా తెలియాలి. ఎంతమంది పొడిచుంటాడంటే చాలా మంది పొడిచి ఉంటారా. అసలు పెన్నుతో పొడిపించుకున్నాడు అంటే ఎవడున్నాడా? మనకన్నా ఎత్తున్నాడు. ఎందుకు పెన్న ఆయుధం కదా జర్నలిస్ట్ కి. ఈడు కమ్యూనిస్టా? అది కరెక్ట్ చెప్పాను లేవా? 4 స్తంభాలాట అని చెప్పి మనం నడిపించారు. కరాటీ నేర్చుకుంటున్నాడు. నేర్చుకుంటా ఇలాగ ఏదో కానీ అన్నామండి. అంతే వచ్చేసి నెల గుద్దాడు. ముక్కులోంచి రక్తం వచ్చిందా అంతే. శశికళ శ్రీ విజయంలో తిట్టారు. వచ్చేసి ఆడిని తిట్టారు. తిట్టేసాక తుడుచుకున్నాను. వెయిటింగ్ బయట మామూలుగా అసలు ఏం గొడవ జరగనట్టే వెయిటింగ్. వాడు కామన్ గా తిరుగుతున్నాడు. ఆడికి పెన్న పని చేశారు, వృత్తలేకం తీశారు. అంటే మనిషి కొంచెం బరువుగా ఉంటాడు కదా, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు.
వెనకాల కచ్చ 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 5-6 పోట్లు పొడిచి ఎవడో కానీ మెల్లగానే ఎవడో పుస్తకాలు పట్టుకొచ్చి ఆ పీవీఆర్ గారు ఉండేవాడు కదా, ఆ పీవీ గారు అనుకుంటా. చూడండి అసలు ఈ నేచర్ చాలా అందంగా ఉంటుందండి. అసలు ఈ రోడ్లో ప్రయాణం చేస్తుంటే చూడండి ఎంత సుందరంగా అయితే ఉందో. ఎన్ని జన్మలు ఎత్తితే ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి అందమైన ప్రకృతిలో తిరగలని చెప్పండి. ఈ గాలి ఎంత స్వచ్ఛమైన గాలి అండి. కావాలంటే దొరుకుతుందా గాలి? ఇలాంటి గాలి ఎంత బాగుందో చూడండి. ఈ నేచర్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చుతుందండి. మామూలుగా ఏముంది అనుకుంటారు. ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి ఇలాంటి ప్రదేశానికి వస్తే అనుభూతి అనేది రుచి చూస్తారన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఇది మారేడుమిల్లి అండి, బ్యాంబో చికెన్ అనమాట. అమ్మాజీ బ్యాంబో చికెన్ రెస్టారెంట్ అనమాట. నేను గత 12 సంవత్సరాల నుంచి అయితే మారేడుమిల్లి ఎక్కువగా తిరగడం అయితే జరుగుతుంది. నిజంగా మీరు చెప్తే నమ్మరు, కన్న కొడుకుల్లాగా మా అమ్మ అయితే కడుపార మాకు అన్నం పెట్టి పంపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే హోటల్లో దొరికి ఫుడ్ లాగా అయితే ఫుడ్ ఉండదండి. హోమ్లీ ఫుడ్ మన ఇంట్లో ఎలా అయితే తింటామో అలాంటి ఫుడ్ అయితే మాత్రం అందుబాటులో ఉంటుంది. వెజ్ ఆర్ నాన్ వెజ్ అన్నీ కూడా చక్కగా. అసలు మనం ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్ళాలంటే హాట్ బాక్సుల్లో కూడా పెట్టి చక్కగా ఇచ్చి అయితే మా అమ్మ మమ్మల్ని చాలా హ్యాపీగా ఇన్ని సంవత్సరాలు మా ప్రయాణంలో ఇంచుమించు నేను 100 సార్లు పైన వచ్చి ఉంటాను మారేడుమిల్లి. ఎప్పుడూ కూడా ఫుడ్ విషయంలో లోటు లేకుండా చాలా ఆనందాన్ని పొందడానికైతే మా అమ్మే కారణం. ఇదిగో మా తమ్ముడు, ఇంకో తమ్ముడేమో అక్కడ ఉన్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. ఇదిగోండి బ్యాంబో చికెను చాలా చాలా బాగుంటుందండి. అంటున్నానని కాదు కానీ నాకు ఫుడ్ అయితే ఓ పక్కన నచ్చదు. నేను యాక్చువల్గా ఓన్ కుకింగ్ చేసుకుంటాను. ఇక్కడికి వస్తే మాత్రం మా అమ్మ దగ్గరే పట్టుకెళ్తాను. సొంతగా వంటలు అయితే చేయను, అంత స్పెషల్ అనమాట. నాన్నమ్మ ఈ కవర్లో పెట్టే ఎందుకు అడవిలో కొట్టుకుంటాం కదా, పట్టుకుపోతామమ్మా నైట్. ఇదిగోండి మా చెల్లి పులిహార చేసి ఇచ్చిందనమాట మాకు తినడానికి. మధ్యాహ్నం పులిహార, కోడిగుడ్డు ఫ్రై, చీకలు కాల్చుకుంటాకే. ఇవి చికెన్ కోలుముడ్లు అండి. మా ఫణి బావకి చాలా ఇష్టం. ఇవి పక్కన వేస్తాం, అది దరిద్రాన్ని ఇందులో కలుపుకోం మేము. ఇక్కడేమో షెఫ్ నేనయ్యండి నాకు డైరెక్షన్ చెప్తాడు ఏంటాడు. అలవాటు కదా. మా చెల్లిని వంట కూడా చేయనివ్వటాడు. వంట ఎలా చెయ్యాలో కూడా ఆడే చెప్తాడు. ఇల్లు ఎలా సర్దాలో కూడా 2 రోజుల నుంచి ఆయన చెప్తున్నాడు. పసుపండి, ఇది కారం అండి, ఇది అల్లం పేస్ట్, అదేంటి బాబు మసాలా పొడి సార్. చెప్పాలి మరి. అలాగే సార్, సారీ సార్, ఇది ఇంట్లో మసాలా పొడి సార్. సాల్ట్ అండి, ఇది చాకు మర్చిపోయామండి. మా తమ్ముడు గొడ్డలతోటి నిమ్మకాయ కోస్తున్నాడు. మాకు ఇంకో బెడ్లకి ఏంటంటేనండి పెరిగి మర్చిపోయామండి. ఎక్కడన్నా దొరికితే మా అదృష్టం, దొరకకపోతే ఇలా తినేయడమే. మా తమ్ముడు క్యాంప్ ఫైర్కి ఇప్పుడే చెట్లు కొట్టేస్తున్నాడండి. మ్యాగ్నెట్ చేస్తామండి. మా తమ్ముడు అడవిలోకి వచ్చేసరికి అడవి మనిషి అయిపోయాడండి. ఇక్కడ ఒక చెట్టు వస్తుందండి, ఎంత బాగుంటుందంటే ఒక మనిషి చేతితోటి చెట్టుని పట్టుకుని పైకి లేవదీస్తున్నట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో చూడండి. అసలు సూపర్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఆకు మామిడి కోట వచ్చేసరికి అండి ఇక్కడ జంక్షన్ ఉంటుంది. రైట్ సైడ్ షాప్ ఉంటుంది.
డైరెక్ట్గా వెళ్ళిపోతే చావడికోట వెళ్తుందండి. చావడికోట పరిసర ప్రాంతాల్లో వాల్మీకి ప్రజలు కొంచెం ఎక్కువగానే నివసించేటటువంటి ప్రదేశాలు అన్నమాట ఇవి. రండి, ఇలా రండమ్మా, వీడియోలో పడిదిరిగాను, రండమ్మా. ఏంటి, ఏం పండగ ఏంటి? సంక్రాంతి పండుగ ఆ, సంక్రాంతి పండుగ చేసుకుంటాం. ఏం చేస్తారు ఇప్పుడు ఈ డబ్బులు? ఏం చేస్తామంటే ఈ డబ్బులన్నీ అంటే వచ్చినాయన్నీ దేవుడికి కావాల్సినవన్నీ పెడతామండి. వెరీ గుడ్. ఏం పేరు నీది? లక్ష్మి అన్న. నీ పేరు? గుడ్. నీ పేరు? ఓ, నీ పేరు చెప్పలేదు నువ్వు, నువ్వే. ఓ, వెరీ గుడ్. బాయ్ బాయ్. రోడ్డు అయితే కొంచెం క్రిటికల్గానే ఉందండి. రోడ్డు చిన్న చిన్న కార్లు అయితే కొంచెం ఇబ్బంది పడతాయి, ఎక్స్యూవీలు అయితే ఇబ్బంది ఉండదు. మాది చిన్న కారే, మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. వర్షం పడితే మాత్రం హైలీ ఇంపాసిబుల్ అండి కార్లు ఇటు రావడం. వర్షం పడ్డప్పుడు మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎక్కడి నుంచి మాత్రం ఎదరకొచ్చాక సీసీ రోడ్ అయితే ఉందండి, ఇబ్బంది లేదు. ఇది చావడికోట వ్యూ పాయింట్. ఈవినింగ్ 5కి ఇలా అయితే ఉందండి, కానీ బాగుందండి. నేను అనుకోలేదు ఇంత బాగుంటుందని. చాలా చాలా చల్లగా అయితే ఉందండి ఇక్కడ. ఇక్కడికి వచ్చేవాళ్ళు నైట్ క్యాంపెయిన్ చెయ్యాలంటే గనక ఖచ్చితంగా తగు అరేంజ్మెంట్స్ తోటి అయితే రావాలి. జర్కిన్స్ కానీ, మంకీ క్యాప్స్ కానీ, విత్ క్యాంప్ ఫైర్ వేసుకుంటాకి ప్రిపేర్గా అయితే మాత్రం రాగలిగితేనే ఇక్కడ మనం స్టే చేయడానికి బాగుంటుంది. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. చాలా బాగుందండి. మా సాయి కుమార్ గారు మొత్తం అంతా పర్యవేక్షణ చేస్తున్నారు. మార్నింగ్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆయన సెల్ఫీలు దిగుతున్నారు. ఆయనేమో ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఫణి గారు మాకు మా నుంచి దూరంగా వెళ్ళి మరి ఏం ఫోన్లు మాట్లాడుతున్నాడో తెలియదు, నేను వీడియో తీస్తున్నానని సెల్ఫీ తీస్తున్నాడు. ఇప్పుడు మరి ఏం ఫోన్లు మాట్లాడుకుంటున్నాడో తెలియదు. నైట్ అడవిలోకి వచ్చి పుల్లలు నరుకుతున్నాము. సాయి నాగు, నేను సామాన్ దగ్గరేమో పనిని కాపలా పెట్టాను. క్యాంపింగ్ టెంట్ ఇలాగైతే సెట్ చేసుకున్నాము. సార్ లోపల నుండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి పుల్లలు అయితే తీసుకొచ్చామండి. ఫారెస్ట్లోకి వెళ్ళి కొట్టుకుని తెచ్చుకున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడైతే క్యాంప్ ఫైర్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాం. ఇది మధ్యలో ఈ ఎలుగుతాయి కదా, ఇది అంటుకుపోద్ది మనకి. కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు పెద్దది ఇది ఇలా పెట్టామనుకో, ఇట్లా కింద గ్యాప్ రావాలి, ఈ ఎలిగిన మంటే ఇట్లా తగలాలి అంటున్నాను. ఇప్పుడు మామూలుగా క్యాంప్ ఫైర్లు నీకు ఎన్నిసార్లు వేసి ఉంటావు? వెళ్ళలేదు కదా, నాకే కదా క్యాంప్ ఫైర్లు అలవాటు. ఇంటికి దాన్ని నాశనం చేస్తావా? ఇప్పుడు కాదు, ఆగరా పని పైన కాదు, మేము పెడతాం. బాగానే ఇచ్చావు కదా. పని పని ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి ఇయ్యే పెట్టుకోవాలి కదా కింద. బాగా మీరు ఒకదాని తర్వాత ఒకటి ఇస్తే సెట్ చేయాలి కదా, మేము సెట్ చేయాలి కదా. మీకు ఏం చెప్పాను రా? కాదు, వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను నేను? చచ్చిపోతాడు పురుగుతోట చెప్పలేదా? ఆడు మంట ఇలా పక్క నుండి ఫోన్ ఊతే పర్లేదు, అక్కడ ఉందిరా మంట. మరి ఇక్కడి నుంచి ఉదేస్తున్నాడు రా. మరి వదనా అంటే ఆడి చేతిలో నాలుగు దగ్గరికి వెళ్ళి ఇంకో మూడు దగ్గర వచ్చేస్తుందంట. అదిగో తెచ్చాడు కుర్చీ, ఇక్కడ వేసుకోమ్మా. తెచ్చుకున్నాడు కుర్చీ. కొంచెం ఇలా జరుపుకో, వాళ్ళుంది. క్యాంప్ ఫైర్ రెడీ. ఇదిగోండి చీకులు కాల్చుకుంటున్నాం.
చికెన్ చీకిలండి కాల్చుకుంటున్నాం. బాగా నిజంగానే నేను ఇది ఫస్ట్ టైం చీకులు తింటాం. ఫస్ట్ టైం చీకులు తింటే ఇదే ఫస్ట్ టైము. చక్కగా అన్ని పాళ్ళు చాలా నీట్గా ఉన్నాయి. చికెన్ ఇలా తింటాం చాలా వెరైటీగా ఉంది, కొత్తగా ఉంది. ఎక్సలెంట్. నైట్ అంతా ఇక్కడే స్టే చేసాము. క్లైమేట్ అయితే చాలా చల్లగా చక్కగా అయితే ఉంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. క్లౌడ్ చూడండి, లైట్గా స్టార్ట్ అవుతుంది. సన్ వచ్చేసరికి పూర్తిగా అయితే ఉంటుంది. ఈయన ప్రతి కూడా చూడే అందరూ వెయిట్ చేస్తున్నారు వ్యూ కోసం. టెన్షన్గా మినిమం 1 అవర్ అబోవ్ నుంచి వెయిట్ చేస్తున్నారు అందరూ. రాత్రి నుంచి నిద్రపోలేదండి, వెయిట్ చేస్తున్నాం వ్యూ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూసి వెళ్ళిపోదామా అని. తెల్లవార్లు నిద్ర లేదండి. నిజంగా కానీ లంబసింగ్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో అయితే ఇలాంటి వ్యూ ఉంది. అంటే మారేడుమిల్లికి దగ్గరగా ఇలాంటి వ్యూ పాయింట్ ఉండడం అనేది ప్రజలకైతే కొంచెం దగ్గరగా ఎంజాయ్ చేసే పరిస్థితి. సో ఈ కొత్త వ్యూ పాయింట్ చూడడానికైతే మాత్రం ప్రజలు ఎక్కువగా అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా 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 క్రౌడ్ అనమాట. నైట్ ఎవరు స్టే చేయలేదు కానీ వ్యూ ఇంకా రాలేదు. యాక్చువల్గా ఇది ట్రెక్కింగ్ చేసే ప్లేస్ కాదు, డైరెక్ట్గా కారు వచ్చేస్తుంది. 2 అడుగులు వేస్తే చక్కగా వ్యూ పాయింట్లో ఉంటుంది. అంటే అబౌవ్ 50 years ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ప్రదేశం అనమాట. ఈ ప్లేస్ చాలా సూపర్గా ఉంది. గుంటూరు నుంచి వచ్చిన చూడండి పాప చక్కగా చలి కాగుతుంది. అంత చలి ఉంది ఇక్కడ. మా పని అయితే చాలా కష్టం అండి వీటితోటి. ఎంతసేపు వెయిట్ చేయడు ఏది కూడా. చూడండి ఎంత ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడు. సూర్యుడు, ఒరే సూర్యుడు రా నాన్న. అక్కడ ఉన్నాడా? ఎంఎస్ అన్న 2x3 షార్ట్ పెట్టుకో. లెంత్ ఓకేనా? ఇలా ఇలా అనాలి. ఎవరికి వారే కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఓన్లీ వ్యూ రాకపోవడమే కారణం. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎవరికి వారే. మా బావ చూడండి, మా తమ్ముడు స్టైల్ చూడండి. అబ్బో అమ్మో జాగ్రత్త అమ్మా. సూర్యుని రాకతో బంగారంలా మెరిసిపోతున్న ఈ పర్వత ప్రాంతం అందాలను ఎంత అందంగా ఆరబోస్తుందో చూడండి. నిజంగా చూడడానికి 2 కనులు సరిపోవట్లేదండి. మంచు దుప్పటి కప్పుకున్నటువంటి ఈ లోయ ప్రాంతం ఎంత సుందరంగా ఉందో చూడండి. ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి రాత్రంతా ఈ అడవి ఒడిలో నిద్రించడం అయితే జరిగింది. కానండి ఈ సహజ సిద్ధమైనటువంటి ఈ ప్రకృతి 4 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతికయ్యా అని మనల్ని ఆశీర్వదించినట్టుంటుందండి. ఏమోనండి, నాకైతే ఈ ప్రకృతి మధ్యలో గడుపుతున్నప్పుడు ప్రకృతి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టయితే నాకు అనిపిస్తుందండి. చూడండి ఎంత సుందరంగా ఉందో దృశ్యం. చాలా బాగుందండి.
కాఫీ, టీ, స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు. చావడి కోట వ్యూ పాయింట్కి అయితే మేము రాత్రి రావడం జరిగింది. చాలా 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 అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. తెల్లవాళ్ళు కూడా నిద్రపోకుండా ఈ వ్యూ పాయింట్ కోసం అయితే మేము వెయిట్ చేయడం జరిగింది. సో మా ఈ ప్రయాణంలో మా సర్కిల్లో మా బావ అయితే మిస్ అయ్యాడు. మా బావ సుదీర దూరాలకైతే మా నుంచి విడిపోయి వెళ్ళడం అయితే జరిగింది. సో బావ లేకుండా రావడం అయితే మేము మా ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం. సో మా బావ లేకపోవడం అయితే చాలా విపరీతమైన లోటు. మిస్ యూ బావా, నువ్వు లేని లోటు అయితే ఈ జన్మలో మాకు తీరదు బావా. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్ బావా. సో చావడి కోటకైతే మాత్రం రావడానికైతే మాత్రం మ్యాక్సిమం అందరూ ప్రయత్నించండి. చాలా 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 అయితే బాగుంది. చక్కటి చల్లదనం, మంచు తెరలు కప్పినటువంటి ఒక అందమైన ప్రదేశం. ఈ ప్రదేశాన్ని అందరూ సందర్శించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.